శ్రీదేవి భాగవతము ప్రథమ స్కందము. సౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిసారణ్యంలో తలదాచుకున్నారు. నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు విధివిధానంగా నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యన విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు. అందరూ శ్రద్ధాసక్తులతో వింటున్నారు. ఒక రోజున సౌనకుడు, మహానుభావ సూత మహర్షి, అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు ధన్యుడవి. మీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ పంచ లక్షణాలు, పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి. దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేటట్టు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది. మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. మేమంతా ధన్యులం. చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజంగా విధివంచితులు. షడ్రసోపేతమైన విందుతో నాలుక సంతృప్తి చెందినట్లు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది. చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి. అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు. అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము. ఎవరైనా ఎలాగోలాగా కాలం గడపాలి కదా. వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే శాస్త్ర చింతనలతో పండితులు కాలం గడుపుతారు. ఏనకేనాప్యుపాయేన కాలాతివాహనం స్మృతం వ్యసనైరిహ మూర్ఖాణం బుధానాం శాస్త్రచింతనై. శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిలో జల్ప వితండవాదాలు అనేకం. అవి కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి. వేదాంత శాస్త్రమైతే సాత్వికమే కానీ మీమాంస శాస్త్రం మాత్రం రాజసం. హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం పూర్తిగా తామసం. అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను. వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీ భాగవతం పంచమ వేదమని, పుణ్యప్రదమని, భుక్తిముక్తిదాయకమని నీ మాటల వల్లనే తెలిసింది. ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు. నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉన్నది. ఇప్పటికి చాలా పురాణాలు చెప్పావు, విన్నాము. అయినా మాకెవరికీ తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవిస్తారు, తృప్తి పొందారా? సేవించారు, తృప్తి పొందారా? ఇంతకీ ఏమిటట అమృతం గొప్ప? ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా? అదే భాగవతామృతం అయితే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. సుధాపానం కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం. అయినా శాంతి లేదు. యజ్ఞఫలం స్వర్గప్రాప్తి, కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం, సంసార చక్రంలో పడటం, ఇలా నిరంతరం పరిభ్రమించడమే కదా. త్రిగుణాత్మకమైన ఈ కాలగర్భంలో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు. జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గం. అందుచేత పరమపావనము, అతి గుహ్యము, ముక్తిదాయకము, ముముక్షులకు అత్యంత ప్రియము అయిన దేవీ భాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు. ఈ అభ్యర్థనను సూతుడు ఎంతగానో సంతోషించాడు. సౌనకాది మహాముల్లారా, నేను ధన్యుని. నా భాగ్యమే భాగ్యం. వేద సమ్మితమైన భాగవతం చెప్పమని మీరు సర్వ ఆగమాలకు సారభూతమైన దేవీ భాగవతం అతి రహస్యం, అతి గుహ్యం. అయినా మీ వంటి యోగులు అడిగారు కనుక వివరంగా చెబుతాను. యోగులకు ముక్తిప్రదమై, బ్రహ్మాది దేవతలకు సేవ్యమై, మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది పురాణోత్తమం, సర్వరసాలయం, భగవతి అనే పేరుతో ప్రసిద్ధం. శక్తి విద్యాపర, సర్వజ్ఞ, భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన నామధేయాలతో స్థితింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సకల సిద్ధులు కలిగిస్తుంది. సదసత్స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి, రక్షించి, కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని, ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను. వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని చెబుతారు కదా. ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభి కమలం నుండి జన్మించాడని, అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల కర్మానుసారం జరుగుతుందని వారు అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు, ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం. అది సలిలం, రసస్వరూపం. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా? ఆ పాత్రయే ఆధారమని జగజ్జనని, ఆ సర్వశక్తి స్వరూపుని పాదపద్మాలకు శరణు వేడుతున్నాను. యోగనిద్రా మిలీతాక్షం విష్ణుం దుష్ణాంబుజే స్థితః అజస్తూష్టానయాం దేవీ తామహం శరణం వ్రజే. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు నాభి కమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను సృష్టించాడు. సగుణ రూపిణి, నిర్గుణ స్వరూపిణి, మాయాస్వరూపిణి, ముక్తిదాయిని ఆ తల్లి ధ్యానించి దేవీ భాగవతం సవిస్తరంగా చెబుతున్నాను. మునులారా వినండి.
పురాణ ప్రపంచం. ఇది మహాపురాణం. ఉత్తమోత్తమం. మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందాల, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్ఠ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కందంలో 50, దశమ స్కందంలో 13, ఏకాదశ స్కందంలో 24, ద్వాదశ స్కందంలో 14 అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభంలోనే తెలియచేశాడు వ్యాసభగవానుడు. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణానికి 5 ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి. నిర్గుణ స్వరూపిణి అయిన లోకమాత జగత్సృష్టి కోసం 3 రూపాలు ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది. కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు. అటుపైన త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. పాలన కోసం హరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, నాశనం కోసం రుద్రుడు. దీనిని ప్రతిసర్గము అంటారు. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలకు, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభుతుల వంశాలను వివరించడమే వంశం. స్వయంభువుడు మొదలుకొని ఆయా మనువులను, వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే. వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పటమే వంశానుచరితం. ఇలా పురాణాలన్నీ పంచమ లక్షణాలు యుక్తాలు. ఇవి కాక వ్యాసభగవానుడు 1,25,000 శ్లోకాలతో 1,00,000 భారతం రచించాడు. దాని ఇతిహాసం అంటారు. అది పంచమవేదం. ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు. అప్పుడు శౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి. అందుచేత ఆ పురాణాలు ఏమేమిటి సవిస్తరంగా తెలియచేయి. మేమేమో కలికాలానికి భయపడి నైంసారణ్యంలో నివసిస్తున్నాం. కలిదోషం కలికానికైనా కనిపించని ప్రదేశం మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు. దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి. దీనినేమి ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశం పరమపావనమని గ్రహించండి. అక్కడికి కలి ఎప్పుడు ప్రవేశించలేడు. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరా. ఇక్కడికి వచ్చేసరికి దానినేమి శీర్ణమయ్యింది. అందుకే ఇది నైమిష క్షేత్రం అయ్యింది. ఆ ప్రదేశం పరమపావనం, కలికి ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం. కలిభీతులైన ఈ సిద్ధులు, ఈ మునులు అందరూ కలిసి ఇక్కడే ఉంటూ పశుహింస లేని యజ్ఞాలను కేవలం పురాడాసాదులతో చేస్తూ కాలం గడుపుతున్నాం. మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు కాలక్షేపం చేయాలి కదా. ఇంతలోనే మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు. బ్రహ్మసంహితమైన ఆ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు. మాకు వేరే మరేక పని ఏమీ లేదు. ఏకాగ్ర చిత్తంతో వింటాం. కథామాత్రంగా చెప్పిస్తే మాకు తృప్తి కలగదు. ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు. దేవి భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయం. జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రం, సమస్త దోష వినాశకం, అఖిల వాంఛా ఫలప్రదం. దయచేసి వివరంగా చెప్పు. శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు. ప్రవచనం కొనసాగించాడు. మహామునులారా, పురాణాలు ఎన్ని, అవి ఏవి అని కదా అడిగారు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేర్ల మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది, మనవి చేస్తున్నాను. మద్వయం భద్వయం చైవ భద్రతం భద్రయం వచతుష్టయం ఆ నా మా లింగ కు స్కాని పురాణాన్ని పృథక్ పృథక్. వీటిలో మత్స్యపురాణం మొదటిది, 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ, 9,000 శ్లోకాలు. ఇది మధ్యమం. భవిష్య పురాణం 14,500 శ్లోకాలు. భాగవతం 18,000 శ్లోకాలు. ఇవి భద్వయం. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు. బ్రహ్మపురాణం 12,100 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణము 18,000. ఇది భద్రయం. వామన పురాణం 10,000 శ్లోకాల గ్రంథం. వాయుపురాణం 24,600 శ్లోకాలు. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉంటాయి. వరాహ పురాణం 24,000 శ్లోకాల గ్రంథం. ఇవి వచతుష్టయం. ఇంకా అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మపురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవే ఆ నా పా లిం గ కు స్కాలు. ఇవి 18 మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియచేశాను. విన్నారు కదా. మరో 18 ఉపపురాణాలు ఉన్నాయి. అవి చెప్తాను వినండి. సనత్ కుమారులారా,
సనత్కుమార నరసింహ నారదీయ శివ దౌర్వాస కాపిల మానవ ఔసనస వారుని కాళిక సాంబ నంది కృత సౌర పారాశర ఆదిత్య మహేశ్వర భాగవత వాసిష్ఠ పురాణాలను ఉపపురాణాలు అంటారు. ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్యాసుడు. మన్మంత్రాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడిగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా 4గా విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిపే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తూ ఉంటారు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులారా, 7వ వైవస్వ మన్వంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తుంది. అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు. మహానుభావుడు, లోకైకహితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రోణి వ్యాసుడవుతాడు. ఇప్పటికే 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించిన వారే. ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు. మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉపశమనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత సూర్యుడు, 6లో మృత్యువు, 7లో మఘవుడు, 8లో వశిష్ఠుడు, 9లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివృష్టుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయ్యారుని, 16లో ధనుంజయుడు, 17లో మేధావితిది, 18లో 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపై వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతకర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటికి 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనునికి సుకుడు అనే కుమారుడున్నాడు. అరణి సంభవుడు, యజ్ఞాగ్నిని మధించే కొయ్య, గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను. కరుణాసముద్రులు మా గురువుగారు సుకుడి సందేహాలను, సమాధానాలను, శ్రీదేవీ భాగవత రహస్యాలను విడమర్చి చెప్పారు. అయోనుజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విషయాలు కొంత తెలుసుకోగలిగాను. మునిపొంగవులారా, ఈ దేవీ భాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యానరసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా సుకుడంతటివాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలిభయం అంటూ ఏది ఉండగాక ఉండదు. భగవతీ నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజమే వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ చాలు. ఎంతటి పాపాత్ముడైనా, ఆచార దూరుడైనా పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరం శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తారించడానికి నావగా వ్యాఘ్రూపంలో అంది వచ్చిన ఈ పురాణాన్ని మానవుడు పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడు పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణనాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికి నష్టం? అంతకంటే మందబుద్ధులుంటారా? యఃప్రాప్స్య కర్ణయుగలం పటు మానుష్యత్వే రాగీ శృణోతి సతతం చ పరాపవాదాన్ సర్వార్థదం రసనిధిం విమలం పురాణం నష్టః కుతో న శృణుతే భువి మందబుద్ధి. వ్యాసుడి పుత్రకాంక్ష. శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరికం లేకుండా అడిగారు సూత మహర్షి. వ్యాసుడికి సుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? సుకుడు అయోనిజుడు, గర్భశ్వాసం లేకుండా జన్మించినవాడు, అరణి సంభవుడు అని కదా అన్నావు. అది ఎలా జరిగింది? సుకుడు మహా తపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఏ విధాన చదివాడు అనేది మా అందరి సందేహమును. నువ్వు సౌమ్యుడవు కనుక అడిగాము, దయచేసి వివరించవు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు, మునులారా,
పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యం కలిగించేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పటికే గుడ్లునిచ్చి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు. అది నోరు తెరిస్తే తినుబండారాలని నోటికి అందిస్తున్న దృశ్యం. తమ రెక్కలతో దాని సుతారంగా పొదుపుగా ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్న మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తాడు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా. పోనీ గయ్యలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని కష్టాలు ఉన్నా కన్న కొడుకుని తనివితేరా కౌగిలించుకోవడం, లాలించడం అనేది ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెప్తారు. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరి విచారిస్తాడు. ఇల్లు వాకిలి నగాగట్రా ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఆ ఆలోచనతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం మొదలి మేరుపర్వతం చేరుకున్నారు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా? ఎవరు? వ్యాసుడిని నిర్ణయించుకోలేకపోతున్నాడు. అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణమేటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణమేమిటని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తెలుసుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నారు. వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవా, జగత్పత్తి, త్రికాలగ్న, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? సర్వజగత్పేతవి కదా, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాభికమలం నుండి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణము, నువ్వే కార్యం. ఇది ఇచ్ఛా మాత్రం చేత ఈ జగత్తును నేనే సృష్టిస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుని ధ్యానిస్తావు? ఇది నాకు తెమలగా సందేహంగా ఉంది. పుత్రుని మాత్రమే కాదు, నీకు భక్తుడిని నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండకూడదంటారు కదా. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకు సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతాను. నువ్వు నేను శివుడు సృష్టి స్థితి లయకారకములమని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధులలో మనతో నిర్వర్తింపచేస్తున్నది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి, అదే నీతో జగత్పృష్టి చేయిస్తోంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేయిస్తుంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురము శక్తి ఆధీనంలో ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటభోలుతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదురు జరిగిందే కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణం ఆ స్వక్తి స్వరూపమే. నా అవతారాలన్నిటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించడానికి ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్యవరాహాది రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యని వదులుకొని పక్షి మోపున కూర్చొని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మరిచిపోయావా? ఒకప్పుడు వింటినారికి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపోయింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిపి అతికించావు. అందరూ హైగ్రీవుడన్నారు. భేజాలెందుకు? నన్ను నేను ఎరుగుదును కదా. స్వతంత్రుణ్ణి కాదు, శక్తిపరాధీనుణ్ణి. ఆ శక్తియే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది ఏమీ లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు.
వ్యాస మహర్షి, మా తండ్రి గారు బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశారు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాద పద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుందని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరుపర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకు కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. కారణకారకుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తిని శిరస్సు తెగిపడటం ఏమిటి, గుర్రపు తలను తెచ్చి అతకటం ఏమిటి, హయగ్రీవుడు కావడం ఏమిటి, ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు.